హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియాలాహి వంటలు. నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను తయారు చేశాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయండి. చాలా స్పైసీగా కూడా ఉన్నాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 2 బంగాళదుంపలను తీసుకున్నాను. చూసారు కదా, ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని మనం బాగా తొక్కలు తీసేసి బాగా నీటిలో వేసి వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని సన్నంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ ముక్కలు మునిగేంత వాటర్ని మనం స్టవ్ మీద పెట్టుకొని వాటర్ అనేది బాగా హీట్ అయ్యే వరకు మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో బంగాళదుంప ముక్కల్ని ఈ వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ ముక్కల్ని మనం ఈ వాటర్లో ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని మనం చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లో క్లాత్ వేసుకొని అందులో మనం ముక్కల్ని తీసుకోవాలి. ఈ ముక్కలన్నీ తీసుకున్న తర్వాత ఈ ముక్కల్లో వాటర్ అనేది లేకుండా మనం బాగా తుడుచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముక్కల్లో వాటర్ లేకుండా ముక్కలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముక్కలకి ఈ కార్న్ఫ్లోర్ అనేది బాగా పట్టేటట్లుగా మనం కలుపుకోవాలి. అలా గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి. చాలా స్లోగా మనం ఈ ముక్కల్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక పక్కన పెట్టుకుని ప్లేట్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. చూసారు కదా, ముక్కలు ములిగేంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ మరిగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసి హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని ఈ ముక్కలు అనేది బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని మనం పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని బంగాళదుంప ముక్కల్ని మనం పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, స్పైసీగా ఉండే టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ కావాలంటే ఇవి మనం అప్పటికప్పుడు చేసి వాళ్ళకి పెట్టవచ్చు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియాలాహి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.